హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్నపిల్లల కుల్ల లేదా క్యాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ సేమ్ కొలతలతో తీసుకోవాలి. ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ చేసి తీసుకున్నాను. పొడవు వచ్చేసి 19.5 ఇంచ్. తర్వాత వెడల్పు 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ దూరంలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు క్లాత్లని కలిపి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. దగ్గరగా చిన్నగా ఇది చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ రాని వారు కూడా ఒక్కసారి చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా 1/2 ఇంచ్ దూరంలో ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 2 సైడ్స్ నీట్గా కట్ చేసుకొని అన్నీ ఒకే లైన్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు ఎడ్జెస్ చిన్న 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ దూరంలో మార్క్ చేసుకోవాలి. లైన్గా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దాని మీద స్టిచ్ పడేటట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకి ఎంత లెంత్ కావాలో అంత స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం లెంత్ ఎంత అని తెలుసుకోవాలంటే బేబీ ఈ రైట్ చెవి దగ్గర నుంచి లెఫ్ట్ చెవి దగ్గర వరకు కొలుచుకుంటే ఎంత వస్తుందో అంత పొడవు పెట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచెస్ కావాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొలుచుకొని మనకి సరిపోను వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోయిందండి. అలాగే రెండో వైపు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు అటువైపున 15 వచ్చింది, ఇటువైపున మనకి 7, 8 వస్తే సరిపోతుంది. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ దగ్గరికి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇక్కడ టేప్ పెట్టి కొలుచుకుంటే నాకు 10 ఇంచెస్ వచ్చింది. అందుకని ఇంకొంచెం తక్కువ అవ్వడానికి చిన్న చిన్న దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ రౌండ్గా తిప్పి పైన ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న క్లాత్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి.
ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా సేమ్ అదే కొలతతో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిపైన రౌండ్గా ఒక స్టిచ్ వేసుకున్నాము. ఎడ్జ్కి రౌండ్ తిప్పుకుంటూ నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకొని మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకొని దానిలో నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి లాగాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇప్పుడు ఇలా రౌండ్గా చేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. రౌండ్గా అదేవిధంగా లోపల లైనింగ్ క్లాత్ మీద కూడా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు టోపీకి పైన మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల లైనింగ్ పెట్టి రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒక రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారుగా రౌండ్గా. తర్వాత లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నాడా కట్టించుకోవడానికి 1.5 ఇంచు దూరంలో క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు వైపులా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు నాడాని పిన్ పెట్టి చూపిస్తున్నట్టు దీనిలోకి ఎక్కించుకోవాలి. ఇంతాక ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. లోపల ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా ఒక క్లాత్ పెట్టి లోపల స్టిచ్ వేసుకున్నాను. ఇలా కుల్లాని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి కొంచెం పొడవు వచ్చినా సరే ఇలా కొంచెం అదిగో ఇప్పుడు చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకుంటే మనకి టైట్ కావాలంటే టైట్గా, లూజ్ కావాలంటే లూజ్గా పెట్టి కుట్టుకోవడానికి లోపల వైపున వేసుకున్నాను. ఇప్పుడు రెండు వైపులా నాడాకి చిన్న డోరీ కుట్టుకుని నీట్గా ఎడ్జెస్ కట్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి. అంతే, బేబీ క్యాప్ కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది. మీకు కనుక ఈ క్యాప్ కటింగ్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.